వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మే 13న పోలింగ్ రోజు చెలరేగిన హింసపై పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. మరో 2 కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. నంబూరు శేషగిరిరావు సిఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించిన కోర్టు ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది. బుధవారం మధ్యాహ్నం పిన్నెల్లి మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పిచ్చిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. నరసరావుపేటలో ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తిరిగి ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చి రాత్రి పొద్దుపోయాక కోర్టులో ప్రవేశపెట్టారు. మాచర్ల కోర్టు దగ్గర పిన్నెల్లిని తీసుకొచ్చినప్పుడు ఆయన అనుచరులు వ్యతిరేక వర్గం కారును చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ నినాదాలు చేశారు. పిన్నెల్లి అరెస్టుతో వ్యతిరేక వర్గం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంది. పిన్నెల్లి అనుకూల వర్గం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇరు వర్గాలకు నచ్చజెప్పిన పోలీసులు అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ భద్రత మధ్య ఆయన్ను నెల్లూరుకు తరలించారు. మే 13 కేసుల సంగతి ఇలా ఉంటే మే 14న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడడంతో పాటు అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. దీనిపై వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకట్రామరెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.